సీఎం రేవంత్ వద్దకు జగిత్యాల కాంగ్రెస్ పంచాయతీ చేరింది. జగిత్యాల నుంచి హైదరాబాద్కు 70 మంది నేతలు బయలుదేరారు. మంత్రి అడ్లూరి ఆధ్వర్యంలో వీరంతా హైదరాబాద్కు పయనమయ్యారు. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. జీవన్ రెడ్డి రాజీనామా చేసినా హైకమాండ్కు తలనొప్పి తప్పడం లేదు. అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నట్లుగా సీన్ మారింది. బీఆర్ఎస్ నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలకు మంత్రి అడ్లూరి సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇప్పించారు. బీఆర్ఎస్ కాలంలో ఇబ్బందులు పడ్డామని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ వద్దకు జగిత్యాల కాంగ్రెస్ పంచాయతీ చేరింది. జగిత్యాల నుంచి హైదరాబాద్కు 70 మంది నేతలు బయలుదేరారు. మంత్రి అడ్లూరి ఆధ్వర్యంలో వీరంతా హైదరాబాద్కు పయనమయ్యారు. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. జీవన్ రెడ్డి రాజీనామా చేసినా హైకమాండ్కు తలనొప్పి తప్పడం లేదు. అడ్లూరి లక్ష్మణ్ వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నట్లుగా సీన్ మారింది. బీఆర్ఎస్ నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేతలకు మంత్రి అడ్లూరి సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇప్పించారు. బీఆర్ఎస్ కాలంలో ఇబ్బందులు పడ్డామని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. సంపత్, ప్రస్తుతం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 70 మంది సీనియర్ కార్యకర్తలు హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అపాయింట్మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. సీనియర్ నాయకులు ప్రధానంగా 3 కీలక డిమాండ్స్ తో సీఎం వద్దకు వెళ్తున్నట్టు సమాచారం ఉంది. నెంబర్ 1, జగిత్యాల జిల్లాకు నామినేట్ పోస్టులు ఇవ్వాలి. నెంబర్ 2, డైరెక్టర్ చైర్మన్ పదవుల్లో సీనియర్లకు ప్రాధాన్యం కల్పించాలి. నెంబర్ 3, పార్టీకి దీర్ఘకాలంగా పనిచేస్తూ సేవలు అందిస్తున్న వారిని గుర్తించాలని అయితే డిమాండ్స్ తో వెళ్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా తర్వాత జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇది కాంగ్రెస్ హైకమాండ్ కు కూడా సవాలుగా మారింది. అలాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య విభేదాలు కూడా బయటపడుతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు మున్సిపల్ కోఆప్షన్ పదవులు ఇస్తున్నారని సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. సీనియర్ నేతలు చెప్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఇబ్బందులు పడ్డామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా తమకు సరైన అవకాశాలు లభించలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ అజీమ్. నాయకత్వం